ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇల్లు ఇంట్లో ఉన్న వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, సంపద బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇలాంటివన్నీ జరగాలంటే ఇల్లాలు చక్కగా ఉండాలి అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి, ఇల్లాలని చూసి ఇంటిని చూడాలి, అట్లా చెప్పుకుంటాం కదా. అట్లనే ధన సంపద పెరగాలి, భర్త చేస్తున్నది ఏ పనైనా సరే చక్కగా కలిసి రావాలి. ఇలాంటి ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ఏ విధంగా ఉండాలి? ఈ కాలం వాళ్ళు వింటారా జయ? ఇంకా అంటే అది ఎట్లా అంటే రమగారు, వినేవారి కోసమే మనం మాట్లాడుకుందాం. అంతే అంతే. భర్తల వ్యాపారాలు, ఉద్యోగాలు, సంపాదన పెరగాలంటే బేసిక్ రూల్స్ కొన్ని ఉన్నాయి జయ. ఎవరికైనా భర్తలకేంటి, ఒక ఇంట్లో వాళ్ళకి డబ్బులు రావాలి, ధనం వృద్ధి చెందాలి, వాళ్ళు చేస్తున్న ఏ వృత్తి వ్యాపారాలైనా ముందుకెళ్ళాలి అంటే మొదట ఇల్లు శుభ్రంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఇంట్లో ప్రశాంతత ఉండాలి. ఏ పూజా విధానాన్ని వీళ్ళు అవలంబిస్తారో వాళ్ళ కుటుంబాల్లో ఆ విధానాలు మానకూడదు, మార్చకూడదు. కొత్త దేవుడు అండి అని కొత్త దైవాలను తెచ్చుకోకూడదు. తెచ్చుకో, కానీ పాత దైవాన్ని విడనాడకూడదు. వాళ్ళ ఇంట్లో ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు కోడళ్ళు బయట నుంచి వస్తే ఏం చేస్తారంటే జయ, తల్లుల ప్రభావం ఎక్కువగా ఉందనుకో, పుట్టింటి పూజలు తెస్తారు. తేయకూడదని కాదు, తేవచ్చు, పాతది మానేస్తారు. అత్తవారింట్లో ఒక నిత్యము అక్కడ పూజింపబడే దైవము, చేయబడే ఒక విధానము, అవలంబించే ఒక ధర్మము, ఆ ఇళ్లలో ఒక పద్ధతి ఉంది. ఎవరికైనా అన్నం పెడతారు, పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి వాళ్ళ పెరట్లో, అలాంటివి కూడా చేయ. తర్వాత ఎవరికైనా ధన సహాయం చేస్తారు, ఏటా ఇంతమందికి బట్టలు ఇవ్వాలని, ఇంతమందికి ధనం ఇవ్వాలని చేస్తుంటే ఇది కంటిన్యూ చేయాలి. అవి మానకూడదు. రైట్. అత్తగారు చేసేవి ఏవైనా, అత్తవారింట్లో జరిగేవి ముందంతా లేదండి మా అత్తగారే మొదలు పెట్టారు, నేను చేయకపోతే ఏమవుతుంది అని అడగద్దు. అత్తగారు కూడా చేసేవైతే మంచిదే, కానీ మన అత్తవారింట్లో ఒక విధానం సాగుతోంది, దానివల్ల వీళ్ళు బెటర్మెంట్కి వచ్చారు అంటే బాగున్నారు అంటే అది మానకూడదు. ఏవైనా చెడ్డ పనులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, దీనివల్లే మీకు ధన సమృద్ధి లేదు అని మీరు ఏ పురోహితుడితోనో, ఏ జ్యోతిష్యుడితోనో, ఏ ధర్మశాస్త్రం, ఏ విచారణ చేసి చెప్తారు కదా, ధర్మ విచారణ చేసి వాళ్ళ వల్ల కనుక తెలుసుకుంటే ఆ పర్టికులర్ విధానం మానుకోవచ్చు. ఓకే. కానీ శుభప్రదమైనది, నలుగురికి ఉపయోగపడేది, ఈ ఇంట్లో నుంచి కొంత బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీగా మారేది ఏదైనా ఉంటే అవి మానకూడదు. ఇల్లు శుభ్రంగా ఉంచాలంటే జనాలకి ఇప్పుడు ఓసిడి ఒకటి పట్టుకుంది. వాళ్ళు రేపు కోవిడ్ తర్వాత విపరీతంగా ఓసిడికి గురయ్యారు. అవునండి. ఓసిడిలో ఇల్లు శుభ్రంగా ఉండటం, ఎంతసేపు సర్దిందే సర్ది, తుడిచిందే తుడిచి, కడిగిందే కడిగి, కూరగాయలు విపరీతంగా కడగటం, ఎంతసేపు హెల్దీ తిండని అదో పిచ్చి. పీరియడ్ ఇష్యూస్, అది కలుపుకుంటే ఏమొస్తుందో, ఇది కలుపుకుంటే ఏమొస్తుందో, అది కలిసిపోయింది కాబట్టి అదేదో అవుతుందేమో, ఇలాంటి భయాలు పిచ్చల కింద ప్రబలిపోతున్నాయి. పిచ్చ వల్ల ఏమి బాగుపడదమ్మా, పిచ్చి కింద పిచ్చే డెవలప్ అవుతుంది. అవును. పిచ్చికి పడద్దు. అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని రిపేర్ చేసుకోండి, దానికి వైద్యం చేయించుకోండి. కానీ అక్కడ అంటే చేయబడేటువంటి, అవలంబించబడేటువంటి ధర్మ మార్గాన్ని వదిలిపెట్టద్దు. సాధారణంగా ధన సమృద్ధి అనగానే లక్ష్మీదేవి, ఈశ్వరుడు రెండు విధానాలు ఉండాలి. లక్ష్మీదేవికి పూజ, మామూలుగా లక్ష్మికి పూజ అంటే మనం లక్ష్మీదేవిని పెట్టుకుని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చేసి నిత్యలక్ష్మి పూజ చేయటమే కాదు. లక్ష్మీదేవికి కొట్లాటలు ఉంటే నచ్చదు. మీరు పక్కింటి వాళ్ళతో పోట్లాట, వాకిట్లోకి ఎవరైనా వస్తే పోట్లాట, స్విగ్గీ జొమాటో వాడు వస్తే ఆ వాళ్ళతోటి కూడా వాదన, వాళ్ళతోటి కూడా వాదిస్తారమ్మా. ఏంటో సార్ అనలేదని, అవునన్నారని, మర్యాదగా మాట్లాడలేదని, ఎవరో ఒకరితోటి పోట్లాట. ఇందులో ఆడమగ తేడా లేదమ్మా పోట్లాటలకి, అన్నిటికీ పోట్లాడము. ఇంట్లో వాళ్ళే మా భార్య భర్త కొట్టుకుంటూ ఉండటం, అత్త కోడళ్ళు కొట్టుకోవటం, వీటి వల్ల సమృద్ధి రాదు. అవి తగ్గించుకోండి. వ్యాపారం పెరగాలంటే ప్రధానమైన సూత్రం అది. ఇప్పుడు భర్తలు చాలామంది అన్నదమ్ములు వ్యాపారాల్లో కలిసి ఉండి ఇళ్లల్లో సెపరేట్గా ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తారు. మనము వాళ్ళకి తగాదా పెట్టేలాగా ప్రవర్తించకూడదు, సెల్ఫ్కి పెద్దపీట వేయకూడదు, సర్వతోముఖాభివృద్ధి, ఫ్యామిలీ ముందుకెళ్ళాలంటే నా సంగతే నేను చూసుకుంటా అన్న ఊహ చేయకూడదు. అప్పుడు ముందుకెళ్తాం. నీ ఒకదాని కోసం చూస్తే ఇంకేముంది,
సంఘటిత శక్తులు అవి ఏమి ఉండవు అక్కడ. మనమే ఉంటాం. కొన్నాళ్ళకి మనం సెపరేట్ అయిపోతాం. ఈ ఒంటికాయ సొంటి కొమ్ము జీవితం ఏం సుఖం? దానివల్ల సుఖం లేదు కదా. అవును. లక్ష్మీ పూజ చేయటం, తర్వాత ఈశ్వరారాధన చాలా మంచిది. ఇప్పుడు మనకేంటంటే పర్వదినాలు వస్తాయి. ఇప్పుడు ఈ నమ్మకాలు లేని వాళ్ళకి ఏం చెప్తామంటే, వాళ్ళకి ఇది పూజ చేసే నమ్మకాలు అయితే ప్రార్థన చేసే నమ్మకం ప్రతివాడికి ఉంటుంది. పూజ ప్రార్థన రెండు సమానమేనమ్మా, ఒకటే. నువ్వు అది చేస్తావా ఇది చేస్తావా, ఏ విధానాన్ని అవలంబిస్తే దాన్ని సజావుగా అవలంబించండి. మీకు ఇంకొకటి ఏదో మీ సిస్టము, ఆ సిస్టంలో కూడా దానము, ఇతరులకి సహాయము, ధర్మ ప్రవర్తన అన్ని ధర్మాల్లోనూ ఉంటుందమ్మా. కదా, దేనిది దానికే, దేని రకం దాందే. వాళ్ళకి ఏదో చెప్తారు, ఇంత ఇంత దానం చేయాలని, ఇంత కలిసి ఉండాలి, ఏవో ఉన్నాయి కదా, ఇది ధరించాలి, ఇప్పుడు పూజ చేయాలి, ఈ సమయంలో ఉపవాసం ఉండాలి, అందరికీ ఉన్నాయి. మీకు ఏది ఉంటే అది పాటించండి. ఏ రకమైన ఆరాధన ఉంటే ఆ రకమైన ఆరాధనని ముందుకు తీసుకెళ్ళండి. ఈశ్వరుని పూజ కూడా ఖచ్చితంగా శివారాధన ధన సమృద్ధికి కారణమవుతుంది. శివుడు ఐశ్వర్య ప్రదాత, మోక్ష ప్రదాత కూడా. ముందు ఐశ్వర్యాన్ని సాధించండి, మీకు లభించిన ఐశ్వర్యాన్ని పంచండి ప్రపంచం మీద. అప్పుడు మోక్షం వైపుకు వెళ్లేందుకు కూడా దారి కనపడుతుంది. అంతే. మీకు వచ్చిన దాన్ని మీరే దాచిపెట్టుకుంటుంటే కొన్నాళ్ళకి ఏమవుతాం, నరకంలో పడతాం మనం. మోక్ష సాధన లేదు. ఇంకా మనకి ఎంత వచ్చినా సరే అందులో నుంచి కొంత దానం చేయాలి, కొంత ప్రపంచం మీద ఖర్చు పెట్టాలి, కొంత ఇతరులకి అయాచితంగా ఇచ్చేసేయాలి. వాడు అడిగితే ఇవ్వడం కాదు, నీ అంతటి నువ్వే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. వ్యాపార సూత్రంలో ప్రధానమైనది జయ, ఎంత బయటికి వెళ్తే అంత వస్తుంది. 10 వాళ్ళని పెంచుకోండి. అందరివి ఒక 10 కుటుంబాలు, 10 మంది ఉన్నారు మీ దగ్గర, 50 మంది ఉన్నారు, వాళ్ళందరూ బాగుండేలాగా చూసుకోండి. అందరూ సంతోషంగా ఉండాలి. ఎవరికో ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఈ సంస్థ ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు, మేము ఉన్నాం పర్వాలేదు మేము చూసుకుంటాం, వాళ్ళు ఇంకా లాయల్గా పనిచేస్తారు. దాని నుంచే కదమ్మా డబ్బు వచ్చేది. మన వ్యాపారం ఇంకా బాగా పెరుగుతుంది. ఇవన్నీ బేసిక్ రూల్స్ కదా. అంతే కదా. ఇవి ఒకళ్ళలో ఉంటే సరిపోదు జయ, మంది మీదకి వెళ్ళాలి ఇవి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ పెద్దకి ఈ రకమైన అవగాహన ఉంది, మిగిలిన వాళ్ళంతా వ్యతిరేకించకూడదు. వాళ్ళు వ్యతిరేకిస్తుంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇది మన వ్యాపార సూత్రం, ఇదే మన ఐశ్వర్యానికి కారణం. ఇలాగే ఉండాలి. దీన్ని ఈ రకంగా మీ ఐడియాలజీ అంతా బయట ఏదైనా చేసుకోండి, ఈ ఫ్రేమ్లో మాత్రం ఇంతే మీరు, అంతే. ఇలా ఖచ్చితమైన నియమావళి గనక ఈ ఇళ్లల్లో ఉంటే ఆడవాళ్ళకి ఉండాలి. మగవాళ్ళు దానాలు చేసేవాళ్ళైనా ఆడవాళ్ళ చేతులు చిన్నవనుకో కష్టం, ఇంకేమిస్తారు. అవును కదా. పూర్వమట దీని మీద చిన్న కథ చెప్తా చూడు. ఒక ఆయన పిసినారు వాడు, వ్యాపారస్తుడు, బాగా సంపాదించాడు. భార్య ఆవిడకి ఏంటంటే ఇలా సంక్రాంతి వచ్చిందంటే దానం చేసేయాలి, 4 బస్తాలు అక్కడ పెట్టించు, నేను దానం చేసుకోవాలనేది. ఆవిడ పెద్ద పెద్ద అరిచేతులు, తీసిందంటే తవ్వెడొస్తాయి. అయిందా. ఆయన ఏం చేశాడు, కుమారుడికి పెళ్లి చేశాడు. 22-21 ఏళ్ళు వచ్చినాయి, పిల్లకి 16 ఏళ్ళ చిట్టి పిల్ల, అందమైన పిల్లని చేసుకున్నాడు. ఆ పిల్ల ఆయనకి తెగ నచ్చింది. దాని బుజ్జి బుజ్జి చేతులు, చిట్టి చేతుల పిల్ల. కొంతమంది ఉంటారుగా. అక్కడి నుంచి పెళ్ళి అవగానే ఏమన్నాడు, ఏమే ఇన్నాళ్ళు నువ్వు చేసావు దానం, ఇక నుంచి కోడలు చేస్తుంది, నువ్వు ఇంకా బియ్యము దానం చేయడానికి పూనుకోవద్దు. ఓకే. వాళ్ళు నవధాన్యాలు వాకిట్లో పెట్టించాడు. దాన్ని 9 కాదులే, కొన్ని గోధుమలని జొన్నలన్నీ పెట్టించారు. అమ్మ జొన్నలు పెట్టమ్మా అన్న వాళ్ళకి జొన్నలు పెడుతుంది. అత్తగారి పీటికలతో పెట్టింది అనుకో దోసెడవుతాయి అవి. కోడలు పీటికలతో పెడితే చిన్నే అవుతాయి, ఎక్కువ ఉండవు. అమ్మాయి చక్కగా దానం చేయమ్మా నువ్వు అని కోడలు కప్పచెప్పాడు. కోడలు కప్పచెప్తే కోడలు ఏం చేసేది, ఒక పిడికిలు చాలదు, 3 పిడికిళ్ళ దానం దాని పుట్టింట్లో అది నేర్చుకుంది. ఈయన 3వ రోజు సాయంత్రం ఊరు నుంచి తిరిగి వచ్చాడు, చూసుకున్నాడు బస్తాలన్నీ ఖాళీ. పిల్ల కనుక పిడికిడితో కాదు దోసెడితో పెట్టినా ఎక్కువ పోవే, సగం పైగా ఉండాలి. ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఇటా అయింది అని ఆ అమ్మాయిని అడిగాడు. అమ్మాయి అందరికీ దానం చేసామండి, చేశాను మామయ్య గారు, చక్కగా చేశానండి. మెల్లిగా భార్యను పక్కకి తీసుకెళ్ళి అడిగాడు, ఏమే దాన్ని చెయ్యి చూడు, ఆ పిల్ల చెయ్యి అంతే, చిట్టి పద్మం వల్ల ఇంతే చెయ్యి, అది ఎంత పెట్టినా వెళ్ళవే, ఎంతమందికి పెట్టినా ఇటా పెట్టింది, మొత్తం ధాన్యం అంతా అయిపోయింది, అన్ని బస్తాలు ఖాళీ అయిపోయినాయి, ఏం మిగలేదు, కనుమ నాటికి ఖాళీ మొత్తం. అడిగితే ఈవిడ చెప్పింది, నేను ఒక్క దోసెడే పెట్టేదాన్ని, దాని వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ నాన్నగారు 3 పిడికిళ్ళు పెట్టించేవట, 3 దోశలు పెట్టించేవట. 3 దోశలు అత్తగారి దోశల కంటే పెద్దవే అవుతాయి, అంతేగా. పిల్ల అలవాటుగా పెట్టింది, నువ్వు దానం చేయమని ఇచ్చేవు. ఆయన నెత్తి మీద చెయ్యేసుకున్నాడు. వెళ్ళే అలవాటు ఉంటే మన ఇంట్లో నుంచి ఎట్లయినా వెళ్ళిపోతుంది. ఆ దారి చెయ్యండి.
పిల్లలకి కూడా అట్లా డొనేట్ చేసే అలవాటు చేయండి. పిల్లల పాత బట్టలు డొనేట్ చేయండి, పాత పుస్తకాలు డొనేట్ చేయండి, కొన్ని కొత్త బట్టలు కొత్త పుస్తకాలు కూడా చేయండి. పాతవే చేసి ఊరుకోవద్దు, అవును. కొత్తవి కూడా చేయండి. చదువుకునే పిల్లలకి చదువు చెప్పించండి. పని వాళ్ళ పట్ల అతి కఠినంగా వ్యవహరించద్దు. చెయ్యి విడిస్తే సంపద వస్తుంది. లక్ష్మీ పూజ, శివారాధన ఈ 2 నియమంగా ఉంచుకోండి. రైట్. నమస్తే అమ్మగారు. నమస్తే జీ.